అనవసరంగా రిస్క్ ఎందుకు? 2 గడియాలు ఎక్కువ ఇచ్చిండు, మరి కాంప్లిమెంటరీ పైసలు చేసాడు తోకాడుకుని ఇంట్లో దింపుతాడా. ఇప్పుడైతే పెద్ద కంట్రగడ్డ వచ్చింది ఒకటి, అరే చూపిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటిది అంటే, మన దీని అంతా క్లీన్ చేయించినాం కదా స్టూడియో కోసం అని చెప్పేసి మీకు ఆల్రెడీ చూపించినాం వీడియోలో. మాకు వాటర్ అనేది చాలా అవసరం అవుతుంది అన్నమాట. వాటర్ కావాలన్నప్పుడల్లా ప్రతిసారి చిన్న చెట్టు కాడ ఉన్నది కదా బోరు, ఆడికి కూడా అవుతుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మాకే ఒక బోర్ ఉన్నది, మన బోర్ వచ్చేసి గిన్నె పోతుంది, అక్కడ శేఖర్ గారు ఉన్న కాడ పోతుంది. కాకపోతే అక్కడి నుంచి తీసుకురావాలంటే ఆడ స్టార్ట్ చేయాలి బోర్ స్టార్టర్ వచ్చేసి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఏదైనా బ్లాగ్లో చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం పని పెట్టుకున్నామంటే, అక్కడున్న బోర్ని తీసుకొచ్చి ఇక్కడ పోపియాలి ఈ ఏరియాలో. ఇక్కడ పోసి సేమ్ మళ్ళీ అదే పొలంలో పోతాయి అన్నమాట. ఇక్కడ పోసినట్టయితే ఏంటి బెనిఫిట్ అంటే, మనం ఇక్కడ ఒక 5-6 బండలు తెచ్చి వేసుకున్నట్టయితే ఇక్కడ మనం వాషింగ్ పని చేస్తుంది, ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు తానం చేయని కూడా పని చేస్తుంది. సో అన్ని రకాలుగా చూసేది. ఇక్కడ వాటర్ పడి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఇదే వాటర్ని మనం కావాలనుకున్నప్పుడు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఆలోచనతో అయితే చూస్తున్నాం. అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత లెంత్ పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు కొలిచి ఆ ఐటమ్స్ అయితే తీసుకొని రావాలి. పైప్ అనగానే డైరెక్ట్ పైప్ ఆపంగానే అయిపోదు. అక్కడ ఒక నెప్పలేసి పైప్ అతకాలి, దాన్ని ఒడ్డు పొండి తీసుకొచ్చి ఇక్కడ తవ్వు ఉంది కదా, ఈ తవ్వలకి ఒక 3 అంత లోతు తీసి దాన్ని లోపలికి తీసుకురావాలి. తీసుకొని లోపలికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక వంకేసి పైకి లేపాలి, మళ్ళీ ఒక వంకేసి ఇడికి పోయాలి. చాలా ప్లానింగ్ ఉంది. సో ఇప్పుడు అసలు ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, మనకి ఎంత పైపు కావాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలుద్దాం. దాని తర్వాత వెళ్ళి అంత లెంత్ అయితే తీసుకొని వద్దాం. అనుకోరా 15 సరే. సేమ్ అక్కడ కూడా మనకి ఇంకొక ముక్క కావాలి. అసలు ఆడ కూడా ఎంతో ఒకసారి కొలుసుకొని వద్దాం. దుంకుతావరా నువ్వు ఫస్ట్ నువ్వు దుంకుతే అంత సరిపోదు. అది ఆ గ్యాప్ కూడా ఎంత ఉందో. దుంకుతే ఏదో దుంకుతావు. జాగ్రత్త అనిపిస్తుంది దుంకుతా కానీ. అనవసరంగా రిస్క్ ఎందుకు, దిగిపోవచ్చు. జరుగు. మీరు అన్నాక దుంకనేమో అనిపిస్తుంది. దుంకుతావు అంటే దుంకునండి. దుంకుతావు దుంకుతావు. సైడ్కి వెళ్ళిపోతాడు. సైడ్ నుంచి వెళ్ళిపోతారా? కింది దుంకుతాడు. దుంకలే మారా ఇంత డిస్టెన్స్ ఏమో అది ప్రాపర్ లేదా జారుతుంది మట్టి. ఓకే నువ్వు దుంకగలవు. ఈజీ అవుతుంది. మరి దుంకేసే టెన్షన్ ఉంది. దుంకొచ్చు. అది గజం కట్టి రీపోయింది. ఒక దొడ్డు ఉందన్న మంచి చక్కగా ఇతడు ఉందంటే లేదని ప్రూవ్ చేసుకున్నావు. లేదని చేసుకున్నావు, ఇంకే ప్రూవ్ అయిపోయింది అంతే. నువ్వే ఒప్పుకున్నట్టే కదా. ఇది మంచిగా ఉంది కదా. ఆ రోజు చెడలీక ఎడికెళ్ళికని ఉన్నాను. మరి పైసలు బొక్క ఎందుకు తెచ్చు? ఇది కూడా మనదే మనదే కానీ వాడం కదా. ఇప్పుడు దీన్ని వాడమంటే అడికి బంద్ చేసినప్పుడు ఇడికి వస్తాయి, ఇడికి బంద్ చేసినప్పుడు అడికి వస్తాయి. ఏదైనా కథలు ఉంటాయి అన్నీ. కాదు ఇది ఎట్లా డౌనే ఉంది. కుక్కలున్నా ఏం పోవు, ఎక్కువ డౌన్ వెళ్ళిపోతాయి. ప్రెజర్ వచ్చింది తర్వాత అరే తెత్త అయిపోరా అంటే మళ్ళీ అప్పుడు బొక్క అప్పుడు తీసుకోదాం. మళ్ళీ ఇక మళ్ళీ ఎందుకన్నా తెచ్చేది చక్కగా మొత్తం తీసుకొస్తే అయిపోతుంది. ఇది కూడా కలిసి అంతే ఉంటుంది సేమ్. దీని అంత ఉంటుంది అది కూడా, ఇంకా జర్ర ఎక్కువ ఉంటుండొచ్చు ఆ పైపు. ఇప్పుడు 300 వేల 600 అయితే అట్లానే పైసలు. 11, 12, 16 అది 15, 14 వచ్చింది. 14 వస్తే మనం 15 అని చెప్పినాం. కొంచెం మిగిలితే ఏం కాదు ఎక్కువ తక్కువ. ఫస్ట్ ఈ వేసాడు తీసుకోదాం. సరే 12, 15 అంటే ఎంతరా? 27. 27 గజాలు కావాలన్నా? 27 గజాలు అంటే మస్తు అవుతారా? 2-3 బెండలు అవుతాయి, 2-3 చుట్లు అవుతుంది.
సొల్యూషన్ దేవాడుతున్నాను నేను కార్లు అయితే సరిపోతుంది ఇట్లాగే నీళ్ళు పడతాయి స్నానం చేసే కూర్చొని భూమిలో పోతుంది అన్న ఇంకింద కొద్దిగా పోతుంది హాఫ్ ఫీట్ ఏం కాదు ఇగో దీని ముంగట తట్టిద్దాం ఇక్కడ తట్టిద్దాం వెనక డోర్ తీయరాదు ముంగటికే కాదు ఏం కాదు రెండు గడియాలు ఎక్కువ ఇచ్చిండు మరి కాంప్లిమెంటరీ పైసలు చూడుకోండి బెదురుతారు కావచ్చు మరి ఓల్గట్ కోదరికి ఇట్లా మన మీద బడ్జెట్ సేవ్ చేద్దామని ఇలా చేస్తున్నాం 200 చూసుకున్నా అయితే అద్దం పలిగింది అనుకో కరెక్ట్ పోతే ఏం కాదు అన్న బందోబస్తు కట్టరా డింపే ఎట్లా కడుతున్నాము సో మొత్తానికి అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది కార్ని ఎట్లా వాడుతున్నాం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు వేరే వెహికల్ లేక ఏదో బాధ ఇప్పుడు ఆయన మీద ఉన్న ఫ్రేమ్ ఎగిరిపోయిందంటే పైప్కి వెనకకి ఎగిరిపోతుంది నువ్వు ఎట్లా ఎక్కుతావురా మళ్ళీ అవుతుందా నువ్వు ఎక్కిన తర్వాత డోర్ ఎత్తా పడుతుందా ఈడోడు హ్యాండ్ బ్రేక్ అని తిప్పుతున్నావురా వెనక బండి ఉంది ఏమున్నా కనబడదు వెనక సో ఇప్పుడు అయితే దీన్ని తీసుకుపోయి ఫిక్స్ చేయాలి ఇది ఇంకో పెద్ద టాస్క్ ఇప్పుడు ఎట్లా మరుతుందేమో డింపి ఆ మరదాకా బయట ఉండరా దీనికి వెనక బంపర్ పోయింది ఆ బంపర్ వేపియాలి మళ్ళీ అదొకటి నేను 700-500 1000 లోపల అయిపోతుందేమో అనుకున్నా 4000 గారా చెప్పలే అంటే ఒక వాటర్ సొల్యూషన్ మొత్తం మనకు క్లియర్ అయిపోతుంది అక్కడ మనకు కావాల్సిన దగ్గర వాటర్ పోస్తాయి అన్నట్టు చలో ఇప్పుడైతే దీన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర అన్లోడ్ చేద్దాం ఇంటి దగ్గర చక్క బయటకి తీసుకోవాలి మీరు బయట వేసేద్దాం చలో పైప్ అయితే తీసుకొచ్చినాం బావి దగ్గరికి వచ్చేసినాం ఆ పైప్ని ఇప్పుడు వేద్దామని చెప్పేసి ఒక కాలువను అయితే తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ మట్టి ఉన్నది కదా ఇక్కడ నుంచి మనకి కేజీస్తో ట్రాక్టర్ దిగుతూ ఉంటుంది ఒకవేళ దీన్ని మీకలు వేసుకున్నామంటే ఆయన పైప్ ఖతం అయిపోతుంది సో అందుకే దీన్ని లోపలికి వేసుకుంటున్నాం ఒక 3 అంత లోపలికి వస్తుంది కావచ్చు నాకు తెలిసి దానికోసం మీ చక్కెర మట్టి తీస్తా ఉన్నాడు నేను దూడతా ఉన్నా కూర ఉంది ఏది తీసుకోరా ఉడకడం స్వీట్ పొటాటో ఉంది తెలుసా ఇగో రెడ్గా కండ్రగడ్డ స్వీట్ పొటాటో ఏంది స్వీట్ పొటాటో ఉందా కండ్రగడ్డ కండ్రగడ్డనా అది ఒకటే తిరుగుతలేదు స్మెల్ చూడు ఏరన్న గిదా ఈ చెట్టు ఇక కండ్రగడ్డ ఏరు కన్నడకి ఏరేది కూడా కండ్రగడ్డకి ఏరు ఉండదా చిన్నగా ఉంటాయి ఇట్లా పిల్లలు చెట్టు నీకు రేపు పొద్దుగా చూపిస్తా మనం అలాగే మొలక తెచ్చి పెట్టుకుందాం మనం కూడా సరే పాము వచ్చి వంటది మంచిగా అలా చల్లగా శేఖరాడు తోకాడుకుని ఇంటిలో దింపుతాడా అవునా ఏహే నిజంగానా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎంత వస్తుంది తీసి అతను ఇటు తీసుకురా లేకపోతే ఇటు తెచ్చేస్తాడు ఇట్లా ఉల్టా తీసుకో చాలా వస్తుంది నీకు ఇటే వస్తా ఉంటుంది మట్టి మళ్ళీ దాని అంతా సాఫేసి వస్తుంది కండ్రగడ్డ పెద్దది ఇప్పుడైతే పెద్ద కండ్రగడ్డ వచ్చింది ఒకటి అరే చూపిరా ఇది ఉడకబెట్టిన కండ్రగడ్డ సగం ఉడకబెట్టింది తెల్ల తెల్ల ఉప్పు వేసుకొని తినడే డైరెక్ట్ మస్తు ఉంటుంది నిజంగా తింటా ఉప్పు ఏమన్నా కార్లు ఉంది కండ్రగడ్డ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామనా ఉప్పుకోద్దాం మనమేనా కానీ పైప్ వేసేది గింతేగా మరి గింత వెళ్ళిపోయినా గంత కడమే చేయితో తీసుకుందాం చేతి నీ చేయి ఆడలేదంటే ఇక పైప్ అలా సగం అయితే సరిపోతుంది పైప్ నీకు
మన పని వచ్చేసి ఎండింగ్ వరకు అయితే వచ్చేసింది. ఇది ఆడ మొదలు పెట్టినాం, అక్కడ నుంచి ఇట్లా 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 ఇక్కడ దాకా వచ్చేసినాం. ఇప్పుడు దీన్ని ఆపేది ఎక్కడ అంటే ఇక్కడ కొద్దిగా ఒక ఒడ్డు నుంచి ఒక 3 గంటల లోపల తీసుకొని ఇక్కడ ఆపేస్తాం. ఇక ఈ మట్టిని ఇటే గుంజామని చెప్పేసి దాన్ని అట్లయితే ఆపినాం. ఇక్కడ ట్రాక్టర్ పైలు వచ్చి గుంజాలి. నాకు తెలిసి ఒక ట్రిప్ అంతా మట్టి ఓపితే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే టెంపరీగా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఒడ్డు అది అంతా ఇక్కడ వేసేసి ఇక్కడ 4 బండలు వేస్తామని చెప్పినాం కదా, బండలు వేసి ఇటు సైడ్ స్లోప్ వేయాలి. ఈ అడికి వాటర్ పోకుండా ఇక్కడ పడ్డ వాటర్ ఇటే వచ్చేసేయాలన్నమాట. సో ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తాను. ప్రజెంట్ ఈ మట్టిని అయితే ఈ ట్రాక్టర్ టైర్ వచ్చేలా గుంజాం.